హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 1857 అనంతరం ప్రజా తిరుగుబాట్లు అనేవి ఎలా జరిగాయి అనేది చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కవర్ చేశాము. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ క్వశ్చన్ అండి, పై వాక్యాలను గమనించండి. ఇది బెంగాల్లోని నాడియా జిల్లాలోని గోవిందాపూర్ గ్రామంలో ప్రారంభమైంది. దీనిని భారతీయ రైతాంగ చరిత్రలో మొట్టమొదటి సార్వత్రిక సమ్మెగా పరిగణిస్తారు. పై వాటిలో ఏది లేదా ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఇది బెంగాల్లోని నాడియా జిల్లాలోని గోవింద్పూర్ గ్రామంలో ప్రారంభమైంది. దీనిని భారతీయ రైతాంగ చరిత్రలో మొట్టమొదటి సార్వత్రిక సమ్మెగా పరిగణిస్తారంటండి. దేనికి సంబంధించిందండి ఇది? ఇండిగో రివోల్ట్ సంబంధించిందండి. ఇది ఇండిగో రివోల్ట్, నీలిమందు తిరుగుబాటు సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. ఈ నీలిమందు తిరుగుబాటు బెంగాల్లోని నాడియా జిల్లాలో గోవింద్పూర్ గ్రామంలో 1859 నుండి 1860లో ప్రారంభమైంది. ఏప్రిల్ 1860లో రైతులు నీలిమందు సాగు చేయబోమని ప్రకటించిన ఈ సమ్మెను భారత రైతాంగ చరిత్రలో మొట్టమొదటి సార్వత్రిక సమ్మెగా పరిగణిస్తారంటండి. సో బోత్ ఆర్ కరెక్ట్, 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో నీలిమందు తిరుగుబాటు 1859 నుండి 60 మధ్య జరిగిన ఈ నీలిమందు తిరుగుబాటుకు ప్రధాన నాయకులు ఎవరు అంటే ఆప్షన్ బి అండి. బిష్ణు చరణ్ బిస్వాస్ మరియు దిగంబర్ బిస్వాస్. బిష్ణు చరణ్ బిస్వాస్ మరియు దిగంబర్ బిస్వాస్. ఇషాన్ చంద్రరాయ్ మరియు శంభునాథ్ పాల్ పబ్నా తిరుగుబాటు నాయకులు. ఇషాన్ చంద్రరాయ్ మరియు శంభునాథ్ పాల్ పబ్నా తిరుగుబాటు నాయకులు ఎవరెవరండి? ఈ ఇషాన్ చంద్రరాయ్ మరియు శంభునాథ్ అనే ఈ ఇద్దరు, ఈ శంభునాథ్ పాల్ అనే ఈ ఇద్దరు పబ్నా తిరుగుబాటు అండి. ఈ పబ్నా తిరుగుబాటుకు నాయకులు ఎవరెవరు? ఇషాన్ చంద్రరాయ్ అండ్ శంభునాథ్ పాల్. కానీ మన క్వశ్చన్లో అడిగింది ఏంది? ఇక్కడ నీలిమందు తిరుగుబాటు గురించి అడిగారు కాబట్టి ఈ నీలిమందు తిరుగుబాటు యొక్క నాయకులు బిష్ణు చరణ్ బిస్వాస్ మరియు దిగంబర్ బిస్వాస్ నాయకత్వంలో బెంగాల్ నాడియా జిల్లాలో నీలిమందు తిరుగుబాటు అనేది జరిగిందంటండి. నెక్స్ట్, బిర్సా ముండా తిరుగుబాటు. బిర్సా ముండా అనే అతను ముండా తిరుగుబాటుకు తొమ్మదొర అనే అతను కోయల తిరుగుబాటుకు నాయకత్వం వహించారంటండి. ఈ బిర్సా ముండా వచ్చేటప్పటికి ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అలాగే ఈ తొమ్మదొర అనే ఆయన కోయల తిరుగుబాటుకు నాయకత్వం వహించారండి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీలిమందు తిరుగుబాటుకు సంబంధించిన క్రింది పత్రికలు లేదా నాటకాలను వాటి రచయితలు లేదా సంపాదకులతో జతపరచండి. నీల్ దర్పణ్ అంటే ఇతని యొక్క పత్రిక ఏందండి? దీనబంధు మిత్ర. నీల్ దర్పణ్ యొక్క పత్రిక దీనబంధు మిత్ర. రచయిత అండి. ఈ దీనబంధు మిత్ర అనే అతను రచయిత. ఇతని యొక్క పత్రిక నీల్ దర్పణ్. నెక్స్ట్, హిందూ పేట్రియాట్. ఈ హిందూ పేట్రియాట్ అనే పత్రిక యొక్క రచయిత ఎవరు అంటే హరీష్ చంద్ర ముఖర్జీ అండి. హరీష్ చంద్ర ముఖర్జీ. నెక్స్ట్, నీల్ దర్పణ్ ఆంగ్ల అనువాదం, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసింది ఎవరు అంటే నీల్ దర్పణ్ ని మైకేల్ మధుసూదన్ దత్ అండి. మైకేల్ మధుసూదన్ దత్. నీల్ దర్పణ్ నాటకాన్ని దీనబంధు మిత్ర రాయగా హిందూ పేట్రియల్ పత్రికకు హరీష్ చంద్ర ముఖర్జీ సంపాదకత్వం వహించారు. నీల్ దర్పణ్ ను మైకేల్ మధుసూదన్ దత్ ఆంగ్లంలోకి అనువదించారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రభుత్వం 1860లో ఇండిగో కమిషన్ను నియమించింది. హిందూ మరియు ముస్లిం రైతుల మధ్య కనిపించిన అద్భుతమైన ఐక్యత కారణంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతుందని ప్రభుత్వం భయపడింది. బ్రిటిష్ ప్రభుత్వం 1860లో ఇండిగో కమిషన్ను నియమించింది. హిందూ మరియు ముస్లిం రైతుల మధ్య కనిపించిన అద్భుతమైన ఐక్యత కారణంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతుందని ప్రభుత్వము భయపడింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి.
రైతుల ఐక్యతను మరియు పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగే ప్రమాదాన్ని గమనించిన ప్రభుత్వము 1860లో డబ్ల్యూఎస్ సెటన్ కార్ నేతృత్వంలో ఇండిగో కమిషన్ వేసింది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1860లో నియమించబడిన ఇండిగో కమిషన్ కు ఎవరు నాయకత్వం వహించారు? 1860లో నియమించబడిన ఇండిగో కమిషన్ కు ఎవరు నాయకత్వం వహించారు అంటే ఆప్షన్ ఏ అండి, వాల్టర్ స్కాట్ సెటన్ కార్. వాల్టర్ స్కాట్ సెటన్ కార్. 1860లో రైతుల సమస్యలపై ఏర్పాటు చేసిన ఇండిగో కమిషన్ కు వాల్టర్ స్కాట్ సెటన్ కార్ నేతృత్వం వహించారంట. జస్టిస్ రనడే పూనా సార్వజనిక్ సభ ద్వారా దక్కన్ రైతులకు మద్దతు ఇచ్చారంటండి. ఎవరు? ఈ జస్టిస్ రనడే పూనా సార్వజనిక సభ ద్వారా దక్కన్ రైతులకు మద్దతు ఇచ్చారు. కేశవ్ చంద్రసేన్ పబ్నా తిరుగుబాటుకు సంబంధించిన నాయకుడు. ఎవరు? ఈ కేశవ్ చంద్రసేను పబ్నా తిరుగుబాటుకు సంబంధించిన నాయకుడు. చార్లెస్ వుడ్ ఈ కమిషన్తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజా తిరుగుబాట్ల ఆధారంగా లాఠియాల్స్ గురించి ఈ క్రింది ఏ వాక్యం సరైనది? ప్రజా తిరుగుబాట్ల ఆధారంగా లాఠియాల్స్ గురించి క్రింది ఏ వాక్యం సరైనది అంటే ఆప్షన్ బి అండి. వీరు రైతులపై భౌతిక దాడులు చేయడానికి యూరోపియన్ ప్లాంటర్లు ఉపయోగించిన ప్రైవేట్ సాయుధ రక్షకులు అండి. వీరు రైతులపై భౌతిక దాడులు చేయడానికి యూరోపియన్ ప్లాంటర్లు ఉపయోగించిన ప్రైవేట్ సాయుధ రక్షకులు. ముండా తిరుగుబాటులో కత్తులు, ఈటెలు, విల్లు బాణాలు వాడారు. ఎవరైనా సాగుకు నిరాకరిస్తే యూరోపియన్ ప్లాంటర్లు తమ ప్రైవేట్ సాయుధ రక్షకులైన లాఠియాల్స్ ను ఉసిగొల్పి రైతులపై భౌతిక దాడులు చేసేవారంటండి. ఎవరైనా సాగుకు నిరాకరిస్తే యూరోపియన్ ప్లాంటర్లు తమ ప్రైవేట్ సాయుధ రక్షకులైన లాఠియాల్స్ ను ఉసిగొల్పి రైతులపై భౌతిక దాడులు చేసేవారంటండి. మహారాష్ట్రలోని గ్రామ సేవకులను ఏమంటారు అంటే బలుతేదారులని అంటారండి. బలుతేదారులని అంటున్నారు. పబ్నా లీగ్లను ఇషాన్ చంద్రరాయ్ వంటి వారు నడిపారంటండి. పబ్నా లీగ్లను ఇషాన్ చంద్రరాయ్ వంటి వారు నడిపారు. నెక్స్ట్ క్వశ్చన్, నీలిమందు తిరుగుబాటుకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. నీలిమందు తిరుగుబాటుకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ డి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో ఏవో కరెక్ట్ చూద్దాము. ఈ నీలిమందు తిరుగుబాటుకు సంబంధించి పోరాటంలో మహిళలు సైతం ఇళ్లలోని వంట పాత్రలను ఆయుధాలుగా చేసుకుని పాల్గొన్నారు. ప్లాంటర్ల దాడులను ఎదుర్కోవడానికి రైతులు చట్టపరమైన మార్గాలను అంటే న్యాయస్థానాలను ఆశ్రయించారు. 1862 చట్టం తర్వాత యూరోపియన్ ప్లాంటర్లు బెంగాల్ను వదిలి బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ వైపు తరలిపోయారు. మహిళలు వంట పాత్రలను ఆయుధాలుగా చేసుకొని పాల్గొన్నారనేది సత్యం. సో ఇది కరెక్ట్. రైతులు కోర్టుల ద్వారా కూడా చట్టపరంగా పోరాడారు. ఇది కూడా కరెక్ట్. బెంగాల్ నుండి ప్లాంటర్లు బీహార్, యూపీ వైపు తరలిపోయారు. సో ఇది కూడా కరెక్ట్. ఓన్లీ ఆప్షన్ డి రాంగ్ అండి. అది ఎందుకు రాంగ్ అంటే 1857 తర్వాత రైతాంగ ఉద్యమాలకు విశాలమైన రాజకీయ లక్ష్యాలు అనేవి అప్పట్లో లేవండి. అవి తక్షణ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం మాత్రమే జరిగాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మాప్పిలా లేదా మోప్లా తిరుగుబాటుకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది ప్రస్తుత కేరళలోని మలబార్ ప్రాంతంలో జరిగింది. ఇది ప్రాథమికంగా పేద అంటే ముస్లిం రైతులు, ధనిక లేదా హిందూ జమీందారుల జన్మి మధ్య జరిగిన వర్గ పోరాటం, కానీ దీనికి మతపరమైన రంగు పూశారు. పై వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. మోప్లా తిరుగుబాటు మలబార్ అంటే కేరళ ప్రాంతంలో జరిగింది. ఇది బ్రిటిష్ వారి మద్దతు ఉన్న జన్మి జమీందారులకు వ్యతిరేకంగా పేద ముస్లిం రైతులు చేసిన పోరాటం. దీనికి బ్రిటిష్ ప్రభుత్వము మతపరమైన రంగు అనేది పూసిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పబ్నా రైతాంగ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది అంటే ఆప్షన్ సి అండి, తూర్పు బెంగాల్ ప్రస్తుత బంగ్లాదేశ్ అండి. పబ్నా రైతాంగ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగిందంటే తూర్పు బెంగాల్ ప్రస్తుత బంగ్లాదేశ్ అండి. పశ్చిమ మహారాష్ట్రలో దక్కన్ అల్లర్లు జరిగాయి. కోస్తా ఆంధ్రాలో రంపా మరియు కోయల తిరుగుబాట్లు జరిగాయి. పబ్నా తిరుగుబాటు తూర్పు బెంగాల్లోని పబ్నా జిల్లాలో ప్రస్తుత బంగ్లాదేశ్లో జరిగింది. చోటా నాగ్పూర్లో ముండా తిరుగుబాటు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో పబ్నా తిరుగుబాటుకు సంబంధం లేని ప్రధాన నాయకుడు ఎవరు? పబ్నా తిరుగుబాటుకు సంబంధం లేని ప్రధాన నాయకుడు ఆప్షన్ డి, బిర్సా ముండా అండి. రిమైనింగ్ అందరూ ఈ పబ్నా తిరుగుబాటుకు సంబంధించిన నాయకులే. ఎవరెవరు? ఇషాన్ చంద్రరాయ్,
శంభూనాథ్ పాలు, కేశవ్ చంద్రసేన్. సో ఈశాన్ చంద్రరాయ్ పబ్నా తిరుగుబాటుకు ప్రధాన నాయకుడు, శంభూనాథ్ పాల్ పబ్నా ఉద్యమానికి నాయకత్వం వహించారు, కేశవ్ చంద్రసేన్ కూడా పబ్నా తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. బిర్సా ముండా ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో జరిగిన ముండా తిరుగుబాటుకు నాయకుడండి. ఎవరు? ఈ బిర్సా ముండా అనే అతను ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో జరిగిన ముండా, దీన్నే ఉల్గులాన్ తిరుగుబాటు అని కూడా అంటారు, ముండా తిరుగుబాటుని. ఈ ముండా తిరుగుబాటుకు నాయకుడు ఎవరు? బిర్సా ముండా. నెక్స్ట్ క్వశ్చన్, పబ్నా తిరుగుబాటు యొక్క ప్రధాన చట్టపరమైన ఫలితం ఏమిటి? పబ్నా తిరుగుబాటు యొక్క ప్రధాన చట్టపరమైన ఫలితం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి, 1885 బెంగాల్ కౌలుదారుల చట్టం. 1885 బెంగాల్ కౌలుదారుల చట్టం. ఇది దక్కన్ అల్లర్ల ఫలితంగా 1879లో వచ్చింది. ఏదండి? ఇది 1885 ఇది దక్కన్ వ్యవసాయదారుల ఉపశమన చట్టం అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1879లో దక్కన్ అల్లర్ల ఫలితంగా ఈ దక్కన్ వ్యవసాయదారుల ఉపశమన చట్టం అనేది వచ్చింది. నెక్స్ట్, పబ్నా రైతుల సమస్యలను పరిష్కరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1885లో బెంగాల్ కౌలుదారు చట్టం తీసుకొచ్చిందంటండి. బెంగాల్ కౌలుదారు చట్టం అనేది దేనికోసం? పబ్నా రైతుల సమస్యలను పరిష్కరించడానికి బ్రిటిష్ ప్రభుత్వము 1885లో బెంగాల్ కౌలుదారుల చట్టం అనేది తీసుకొచ్చిందండి. నెక్స్ట్, ఛోటా నాగ్పూర్ కౌలుదారుల చట్టం అనేది 1908లో ముండా తిరుగుబాటు ఫలితంగా వచ్చిందంటండి. ముండా తిరుగుబాటు ఫలితంగా వచ్చింది. భారతీయ ఫ్యాక్టరీల చట్టం అనేది ఇది కార్మిక సంస్కరణలకు సంబంధించిందండి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మేము ఇంగ్లాండ్ మహారాణికి మరియు ఆమెకు మాత్రమే రైతులుగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ ప్రసిద్ధ ప్రకటన ఏ ఉద్యమ సమయంలో చేయబడింది అంటే ఆప్షన్ సి అండి, పబ్నా తిరుగుబాటు. పబ్నా తిరుగుబాటు. నీలిమందు రైతులు ప్లాంటర్లపై పోరాడారు కానీ ఇలాంటి నినాదం ఇవ్వలేదంటండి. నీలిమందు రైతులు ప్లాంటర్లపై పోరాడారంట కానీ ఇలాంటి నినాదాలు ఇవ్వలేదు. దక్కన్ రైతులు వడ్డీ వ్యాపారులపై తిరుగుబాటు చేశారంట. పబ్నా ఉద్యమం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం కాదు, తాము మహారాణికి మాత్రమే రైతులుగా ఉండాలని వారు స్పష్టంగా ప్రకటించారంట. ముండా తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిందంటండి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన తిరుగుబాటు ఇది ముండా తిరుగుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్ మరియు ద్వారకానాథ్ గంగూలీ నేతృత్వంలో పబ్నా ఉద్యమ సమయంలో కౌలుదారుల హక్కుల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంస్థ ఏది అంటే ఆప్షన్ బి అండి, ఇండియన్ అసోసియేషన్. ఇండియన్ అసోసియేషన్. పూనా సార్వజనిక్ సభ మహారాష్ట్రలోని దక్కన్ రైతులకు అండగా నిలిచింది. సురేంద్రనాథ్ బెనర్జీ నేతృత్వంలోని ఇండియన్ అసోసియేషన్ పబ్నా కౌలుదారుల హక్కుల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బ్రహ్మ సమాజ్ సభ్యులు కార్మిక సంస్కరణల్లో పాల్గొన్నారు. సత్యశోధక సమాజ్ జ్యోతిరావు పూలే చేత స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, పబ్నా ఉద్యమ సమయంలో భూస్వామ్య అనుకూలమైన ఏ పత్రిక రైతుల లీగ్లను వ్యతిరేకించింది? పబ్నా ఉద్యమ సమయంలో భూస్వామ్య అనుకూలమైన ఏ పత్రిక రైతుల లీగ్లను వ్యతిరేకించింది అంటే ఆప్షన్ సి అండి, అమృత బజార్ పత్రిక. అమృత బజార్ పత్రిక. హిందూ పేట్రియాట్ నీలిమంద్ అనేది రైతులకు మండగా నిలిచిందంటండి. అండగా కాదు, మండగా. నెక్స్ట్, దీనబంధు ఎన్ఎం లోఖండే నడిపిన కార్మిక పత్రిక. నెక్స్ట్, భూస్వామ్య అనుకూల పత్రిక అయిన అమృత బజార్ పత్రిక పబ్నా రైతు లీగులను వ్యతిరేకించిందంటండి. భారత శ్రమజీవి శశిపాద బెనర్జీ నడిపిన పత్రిక అండి ఇది. భారత శ్రమజీవి అనేది శశిపాద బెనర్జీ నడిపిన పత్రిక. నెక్స్ట్ క్వశ్చన్, 1875 దక్కన్ అల్లర్లకు సంబంధించి క్రింది వాక్యాలను గమనించండి. ఇవి మహారాష్ట్రలోని పూణే మరియు అహ్మద్ నగర్ జిల్లాలో జరిగాయి. 1867లో రైత్వారీ విధానంలో ప్రభుత్వము ఒక్కసారిగా భూమి శిస్తును 50% పెంచడం దీనికి ఒక ప్రధాన కారణం. పై వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. దక్కన్ అల్లర్లు మహారాష్ట్రలోని పూణే, అహ్మద్ నగర్ జిల్లాలో జరిగాయి. 1867లో ప్రభుత్వం శిస్తును 50% పెంచడం వల్ల రైతులపై తీవ్ర భారం పడి అల్లర్లకు కారణమైంది. నెక్స్ట్ క్వశ్చన్, 1875 అల్లర్లకు ముందు దక్కన్ రైతులను కోలుకోలేని దెబ్బతీస్తూ ప్రపంచ మార్కెట్లో పత్తి ధరలు అనూహ్యంగా పడిపోవడానికి ఏ అంతర్జాతీయ పరిణామం కారణమైంది అంటే ఆప్షన్ బి అండి, 1864లో అమెరికా అంతర్యుద్ధం ముగియడం. 1864లో అమెరికా అంతర్యుద్ధం ముగియడం.
పారిశ్రామిక విప్లవం నీలిమందుకు డిమాండ్ పెంచింది. 1864లో అమెరికా అంతర్యుద్ధం ముగియడంతో అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు పడిపోయి దక్కన్ రైతులు నష్టపోయారు. నల్లమందు యుద్ధానికి దీనితో సంబంధం లేదు. ఫ్రెంచ్ విప్లవం 18వ శతాబ్దానికి చెందినది. ఫ్రెంచ్ విప్లవం 18వ శతాబ్దానికి చెందినది. 1864లో అమెరికా అంతర్యుద్ధం ముగియడంతో అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు పడిపోయి దక్కన్ రైతులు నష్టపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ అల్లర్ల సమయంలో రైతులు లక్ష్యంగా చేసుకున్న వానీయులు ఎవరు? దక్కన్ అల్లర్ల సమయంలో రైతులు లక్ష్యంగా చేసుకున్న వానీయులు ఎవరు అంటే ఆప్షన్ సి అండి, బయట నుండి వచ్చిన మార్వాడి గుజరాతీ వడ్డీ వ్యాపారులు. బయట నుండి వచ్చిన మార్వాడి గుజరాతీ వడ్డీ వ్యాపారుల్ని వానీయులు అని అన్నారండి. నీలిమందు తిరుగుబాటులో యూరోపియన్ ప్లాంటర్లను లక్ష్యంగా ఉన్నారు. గ్రామ సేవకులను బలుతేదారులు అంటారు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి స్టార్టింగ్ లో. బయట నుండి వచ్చిన మార్వాడి గుజరాతీ వడ్డీ వ్యాపారులను వానీలు అని అనేవారంటండి. వీరిపైనే దక్కన్ అల్లర్లు అనేవి జరిగాయంటండి. నెక్స్ట్, ఈ రంప ప్రాంతపు గిరిజన నాయకులు అనేవాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వడ్డీ వ్యాపారికి 150 రూపాయలు బాకీ పడినందుకు కోర్టు ఉత్తర్వులతో బాబాసాహెబ్ దేశ్ముఖ్ అనే రైతు ఇంటిని కూల్చివేయడం డిసెంబర్ 1874లో ఏ గ్రామంలో అల్లర్లకు దారి తీసింది అంటే ఆప్షన్ బి అండి, కరదా. గోవింద్పూరు నీలిమందు తిరుగుబాటుకు కేంద్రం. ఈ కరదా అనేది సిరూర్ తాలూకాలోని కరదా గ్రామంలో బాబాసాహెబ్ దేశ్ముఖ్ కు ఇంటి కూల్చివేతలో దక్కన్ అల్లర్లు మొదలయ్యాయంటండి. నెక్స్ట్, యూసఫ్ షాహీ పబ్నా తిరుగుబాటుతో ముడిపడి ఉంది. సెయిల్ రకబ్ కొండ ముండా తిరుగుబాటుతో ముడిపడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ ఎంజి రనడే ఆధ్వర్యంలో దక్కన్ రైతులకు విశేష మద్దతును కూడగట్టిన సంస్థ ఏది అంటే ఆప్షన్ సి అండి, పూనా సార్వజనిక్ సభ. జస్టిస్ ఎంజి రనడే ఆధ్వర్యంలో దక్కన్ రైతులకు విశేష మద్దతును కూడగట్టిన సంస్థ ఏది అంటే పూనా సార్వజనిక్ సభ. ఇండియన్ అసోసియేషన్ బెంగాల్లో పబ్నా రైతులకు మద్దతు ఇచ్చింది. ఇది ఎన్ఎం లోఖండే స్థాపించిన కార్మిక సంఘం. జస్టిస్ ఎంజి రనడే నేతృత్వంలోని పూనా సార్వజనిక్ సభ దక్కన్ రైతు పోరాటానికి మద్దతు ఇచ్చింది. వ్యవసాయ లీగులు పబ్నాలో ఏర్పడ్డాయి. ఎక్కడ ఏర్పడ్డాయి? పబ్నా తిరుగుబాటులో ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ రైతులు హింసాత్మక అల్లర్లకు దిగడానికి ముందు ప్రారంభంలో అనుసరించిన ప్రధాన నిరసన పద్ధతి ఏమిటి అంటే ఆప్షన్ బి అండి, వడ్డీ వ్యాపారుల సామాజిక బహిష్కరణ. ఇది రంప లేదా ముండా ఉద్యమాల్లో జరిగింది. దక్కన్ రైతులు మొదట బయటి ప్రాంతాల వడ్డీ వ్యాపారులను తీవ్రంగా సామాజిక బహిష్కరణ చేశారు. దక్కన్ అల్లర్లలో బ్రిటిష్ వలసవాద వ్యతిరేకత లేదు. రైతులు వలస వెళ్ళలేదు, అక్కడే తిరుగుబాటు చేశారు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి, దక్కన్ రైతులు మొదట బయటి ప్రాంతాల వడ్డీ వ్యాపారులను తీవ్రంగా సామాజిక బహిష్కరణ చేశారు. ఇది సాయుధ గెరిల్లా పోరాటం అనేది రంప లేదా ముండా ఉద్యమాల్లో జరిగిందండి. నెక్స్ట్, వడ్డీ వ్యాపారుల సామాజిక బహిష్కరణ అనేది ఎక్కడ జరిగింది? దక్కన్ రైతులు మొదట బయటి ప్రాంతాల వడ్డీ వ్యాపారులను తీవ్రంగా సామాజిక బహిష్కరణ చేశారు. బ్రిటిష్ సైన్యంతో పూర్తి సహాయ నిరాకరణ అనేది దక్కన్ అల్లర్లలో బ్రిటిష్ వలసవాద వ్యతిరేకత అనేది లేదంట. నగరాలకు పెద్ద ఎత్తున వలస వెళ్ళడం అనేది రైతులకు వలస వెళ్ళలేదండి, అక్కడ తిరుగుబాటు చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, 1879లో ఆమోదించబడిన దక్కన్ వ్యవసాయదారుల ఉపశమన చట్టం దేనిపై ఆంక్షలు విధించింది? 1879లో ఆమోదించబడిన దక్కన్ వ్యవసాయదారుల ఉపశమన చట్టం దేనిపై ఆంక్షలు విధించింది అంటే ఆప్షన్ సి అండి, అప్పులు చెల్లించినందుకు రైతులను అరెస్ట్ చేయడం మరియు అప్పులు చెల్లించినందుకు రైతులను అరెస్ట్ చేయడం మరియు వారి భూములను స్వాధీనం చేసుకోవడంపై ఆంక్షలు విధించింది. ఏది? దక్కన్ వ్యవసాయదారుల ఉపశమన చట్టం. 1862 చట్టం ద్వారా బెంగాల్లో అదుపు చేయబడింది ఏది అంటే బలవంతపు నీలిమందు సాగు అనేది. 1862 చట్టం ద్వారా బెంగాల్లో అదుపు చేయబడిందంట. గిరిజన భూములను గిరిజనేతరులకు బదిలీ చేయడంపై దీనికి సంబంధించింది. ఇది చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ కు సంబంధించిందండి.
ఇది గిరిజన భూములను గిరిజనేతరులకు బదిలీ చేయడం అనేది చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ 1908 కు సంబంధించింది. నెక్స్ట్ దక్కన్ వ్యవసాయదారుల ఉపశమన చట్టం ప్రకారం అప్పులు చెల్లించనందుకు రైతులను అరెస్టు చేయడం, భూమిని లాక్కోవడంపై ఆంక్షలు విధించారు. నెక్స్ట్ ఫ్యాక్టరీలలో 9 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడంపై ఇది ఫ్యాక్టరీ చట్టాలకు సంబంధించిందండి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది తిరుగుబాటును వాటికి సంబంధించిన ప్రధాన ప్రాంతాలతో జతపరచండి. కోయల తిరుగుబాటు అంటే తూర్పు గోదావరి ప్రాంతం సంబంధించింది. ముండా తిరుగుబాటు అనేది చోటా నాగ్పూర్ సంబంధించింది. మాపిల్ల తిరుగుబాటు అనేది మలబార్కు సంబంధించింది. కోయల తిరుగుబాటు తూర్పు గోదావరిలో, ముండా తిరుగుబాటు అనేది చోటా నాగ్పూర్లో, మాపిల్ల తిరుగుబాటు లేదా మోప్లా తిరుగుబాటు అనేది మలబార్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1879 నుండి 1880లో జరిగిన కోయల తిరుగుబాటు నాయకుడు ఎవరు? ఈయన మల్కన్జరీ రాజుగా కీర్తించబడ్డారు. 1879 నుండి 1880లో జరిగిన కోయల తిరుగుబాటు నాయకుడు ఎవరు? ఈయన మల్కాజ్గిరి రాజుగా కీర్తించబడ్డారు. ఆప్షన్ బి అండి, తొమ్మదొర అండి. ఈ కోయల తిరుగుబాటు యొక్క నాయకుడు ఎవరు? తొమ్మదొర. అల్లూరి సీతారామరాజు 1922 రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. కోయల తిరుగుబాటు నాయకుడైన తొమ్మదొరను మల్కాజ్గిరి రాజుగా కీర్తించారు. బిర్సా ముండా ఉల్గులాన్ నాయకుడు. బిర్సా ముండా అనే అతను ముండా ఉల్గులాన్ నాయకుడు. ఈశాన్ చంద్రరాయ్ పబ్నా రైతు నాయకుడు. ఇవన్నీ డిస్కస్ చేసామండి ఆల్రెడీ. నెక్స్ట్ క్వశ్చన్, బిర్సా ముండా నాయకత్వంలో జరిగిన ముండా తిరుగుబాటుకు ఉపయోగించిన ప్రధాన పదం లేదా నినాదం ఏమిటి? బిర్సా ముండా నాయకత్వంలో జరిగిన ముండా తిరుగుబాటుకు ఉపయోగించిన ప్రధాన పదము లేదా నినాదం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి, ఉల్గులాన్ అండి. ఉల్గులాన్. ప్రధాన నినాదం ఏది? ఉల్గులాన్. లాఠియాల్స్ అనేది నీలిమందు ప్లాంటర్ల ప్రైవేట్ సాయుధ దళం అండి. నెక్స్ట్ ముండా తిరుగుబాటును ఉల్గులాన్ అనగా మహా తిరుగుబాటు లేదా గ్రేట్ తుముల్ట్ అని పిలుస్తారంటండి. నెక్స్ట్ జెన్మి అనేది కేరళలోని హిందూ జమీందారుల వ్యవస్థ అండి. జెన్మి అనేది. దిక్కులు అంటే ముండాలు పిలిచే బయట వ్యక్తులు. నెక్స్ట్ క్వశ్చన్, ముండా తిరుగుబాటు సందర్భంలో దిక్కులు అనే పదం ఎవరిని పిలుస్తారు? ఇప్పుడే డిస్కస్ చేశామండి. దిక్కులు అని ఎవరిని పిలుస్తారు అంటే ముండాలు పిలిచే బయటి వ్యక్తులు అని ఇప్పుడే డిస్కస్ చేశాం. సో ఆప్షన్ సి అండి, గిరిజనులను దోచుకునే వడ్డీ వ్యాపారులు, జమీందారులు వంటి బయటి వ్యక్తులు. ఇప్పుడే డిస్కస్ చేశాం బయటి వ్యక్తులని. గిరిజనులను దోచుకునే వడ్డీ వ్యాపారులు, జమీందారులు వంటి బయటి వ్యక్తులు. మిషనరీలు మొదట్లో మద్దతు ఇస్తారనుకున్నారు, కానీ తర్వాత భ్రమలు తొలగాయి. ఇది యూరోపియన్ మిషనరీలకు సంబంధించిందండి. మొదట్లో మద్దతు ఇస్తారనుకున్నారంట, కానీ తర్వాత అవి భ్రమలు అనేవి తొలగాయంట. నెక్స్ట్ బ్రిటిష్ సైన్యాన్ని దిక్కులు అని అనలేదండి. ఎవరు? వీళ్ళు సాయుధ బ్రిటిష్ సైనికులు అనేవాళ్ళు. సాయుధ బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ సైన్యాన్ని దిక్కులు అని అనలేదు. నెక్స్ట్ గిరిజన ప్రాంతాల్లో చొరబడి భూములను లాక్కునే జాగీర్దారులు, వడ్డీ వ్యాపారులు వంటి బయటి వ్యక్తులందరినీ ముండాలు లేదా దిక్కులు అని పిలిచేవారు. నెక్స్ట్ గిరిజనుల ఉమ్మడి భూస్వామ్య విధానాన్ని ఏమంటున్నారు అంటే కుంట్ కట్టి అని అంటున్నారండి. కుంట్ కట్టి అని అనేవారంట. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారి ప్రవేశంతో నాశనమైన ముండా గిరిజనుల సాంప్రదాయ ఉమ్మడి భూస్వామ్య విధానాన్ని ఏమని పిలుస్తారు? బ్రిటిష్ వారి ప్రవేశంతో నాశనమైన ముండా గిరిజనుల సాంప్రదాయ ఉమ్మడి భూస్వామ్య విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆప్షన్ సి అండి, కుంట్ కట్టి వ్యవస్థ. బ్రిటిష్ వారి ప్రవేశంతో నాశనమైన ముండా గిరిజనుల సాంప్రదాయ ఉమ్మడి భూస్వామ్య విధానాన్ని ఏమని పిలుస్తారు? కుంట్ కట్టి వ్యవస్థ. రైత్వారీ విధానం దక్కన్ ప్రాంతంలో ప్రవేశపెట్టబడిందండి. జెన్ని విధానం అనేది కేరళలోని భూస్వామ్య పద్ధతి. కుట్కంటి వ్యవస్థ అనేది ముండా గిరిజనులలో తరతరాలుగా వస్తున్న ఉమ్మడి భూ హక్కుల విధానాన్ని కుట్కంటి అని అంటున్నారు. నెక్స్ట్ బలుతేదారి వ్యవస్థ అనేది, ఈ బలుతేదారులు అనేవారు మహారాష్ట్రలోని గ్రామ సేవకులు. నెక్స్ట్ క్వశ్చన్, బిర్సా ముండాను ఆయన అనుచరులు భక్తితో ఏమని పిలుచుకునేవారు? బిర్సా ముండాను ఆయన అనుచరులు భక్తితో ఏమని పిలుచుకునేవారు అంటే
ఆల్రెడీ డిస్కస్ చేశామండి. ఇది ధర్తీ ఆబా అని పిలిచేవారంటండి. బిర్సా ముండాను ఆయన అనుచరులు భక్తితో ఏమని పిలిచేవారు అంటే ధర్తీ ఆబా. ఈ మల్కన్స్గిరి రాజు అనే అతను 9వ దొర యొక్క బిరుదండి. ఇది తొమ్మదొర యొక్క బిరుదు. తొమ్మదొర. ఈ మల్కన్స్గిరి రాజు అనేది తొమ్మదొర యొక్క బిరుదు. నెక్స్ట్ ధర్తీ ఆబా అనేది గిరిజనుల బిర్సా ముండాను ధర్తీ ఆబా అంటే భూమికి తండ్రి అని అర్థం. సో ఈ ధర్తీ ఆబా అని భక్తితో పిలిచేవారంటండి. నెక్స్ట్ లాటియాల్ అనేది సాయుధ రక్షకులను సూచిస్తుందంట. వాణి అనేది వడ్డీ వ్యాపారులను వాణీలు అని అనేవారంటండి. వడ్డీ వ్యాపారులను వాణీలు అని అనేవారంట. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్గులాన్ ముగింపు దశలో బ్రిటిష్ సైన్యం ఏ కొండపై గిరిజనులను దారుణంగా ఊచకోత కోసింది? ఉల్గులాన్ ముగింపు దశలో బ్రిటిష్ సైన్యం ఏ కొండపై గిరిజనులను దారుణంగా ఊచకోత కోసింది అంటే ఆప్షన్ ఏ అండి, సెయిల్ రకబ్ కొండ. సెయిల్ రకబ్ కొండ. 1900లో బ్రిటిష్ సైన్యం సెయింట్ రకబ్ కొండపై గిరిజనులను దారుణంగా ఊచకోత కోసింది. రంప ప్రాంతంలో వేరే తిరుగుబాటు జరిగింది ఏదండి? రంపకొండ. ఈ రంపకొండ తిరుగుబాటు అనేది రంప ప్రాంతంలో వేరే తిరుగుబాటు జరిగింది. గోవింద్పూర్ కొండ అనేది గోవింద్పూర్ బెంగాల్లోని ఒక గ్రామం. మలబార్ కొండ అనేది మలబార్ కేరళకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 1900లో రాంచీ జైలులో బిర్సా ముండా ఏ వ్యాధితో మరణించారు? జూన్ 1900లో రాంచీ జైలులో బిర్సా ముండా ఏ వ్యాధితో మరణించారు అంటే ఆప్షన్ సి అండి, కలరా వ్యాధితో మరణించారండి. ఎవరు? ఈ బిర్సా ముండా అనే అతను. ఎక్కడ అంటే రాంచీ జైలులో. ఎప్పుడు? జూన్ 1900లో. ఏ వ్యాధితో? కలరా వ్యాధితో. సో మలేరియా వల్ల ఆయన చనిపోలేదు. సో ప్లేగు వ్యాధి కూడా కాదు. 1900 మార్చిలో బిర్సా ముండా అరెస్ట్ అయ్యి అదే ఏడాది జూన్ 9న రాంచీ జైలులో కలరాతో మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్, ముండా తిరుగుబాటు తర్వాత ముండాల కుట్కంటి ఉమ్మడి భూ హక్కులకు చట్టబద్ధమైన గుర్తింపునిచ్చిన బ్రిటిష్ చట్టం ఏది అంటే ఆప్షన్ బి అండి, 1908 చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్. 1908 చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్. 1885 బెంగాల్ కౌలుదారుల చట్టం అనేది పబ్నా తిరుగుబాటు ఫలితంగా వచ్చింది. 1908 చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ అనేది గిరిజనుల భూములను బయట వ్యక్తులు లాక్కోకుండా రక్షిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం 1908లో చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చింది. దక్కన్ వ్యవసాయదారుల ఉపశమన చట్టం అనేది ఇది రైతులకు సంబంధించింది, దక్కన్ రైతులకు సంబంధించింది. నెక్స్ట్ భారతీయ ఫ్యాక్టరీల చట్టం అనేది పారిశ్రామిక కార్మికులకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2 రంప తిరుగుబాటులను వాటి కాలాలు మరియు నాయకత్వ విశేషాలతో జతపరచండి. ఆప్షనే కరెక్ట్ అండి, 1 to 21. 1879 తిరుగుబాటు అనేది మనసబార్లు మరియు అటవీ నిబంధనల అణచివేతకు సంబంధించిందండి. ఇది మనసబార్లు మరియు అటవీ నిబంధనల అణచివేతకు సంబంధించింది 1879 తిరుగుబాటు. నెక్స్ట్ 1922 తిరుగుబాటు అనేది అల్లూరి సీతారామరాజుకు సంబంధించిందండి. అల్లూరి సీతారామరాజుకు సంబంధించింది. 1879 రంప తిరుగుబాటు మన్సబార్ల అణచివేతకు వ్యతిరేకంగా జరిగింది. 1922 రెండో రంప తిరుగుబాటు అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో గెరిల్లా పోరాటంగా జరిగింది. సో అల్లూరి 1922 ఉద్యమానికి మాత్రమే నాయకుడు అండి. ఎవరు? అల్లూరి అనే అతను 1922 ఉద్యమానికి మాత్రమే నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది రైతులు మరియు గిరిజన తిరుగుబాటులను అవి ప్రారంభమైన సంవత్సరాల ఆధారంగా సరైన కాలక్రమంలో అమర్చండి. నీలిమందు తిరుగుబాటు, దక్కనల్లర్లు, పబ్నా తిరుగుబాటు, ముండా తిరుగుబాటు, ఉల్గులాన్ తీవ్ర దశ. ఆప్షన్ బి అండి, 1, 3, 2, 4 అండి. దక్కనల్లర్లు అనేవి 1875 కన్నా పబ్నా తిరుగుబాటు ముందే ప్రారంభమైందంటండి. పబ్నా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1873లో. సో ఈ 1873 దక్కనల్లర్ల కన్నా పబ్నా తిరుగుబాటు ముందే ప్రారంభమైందంటండి. అంటే పబ్నా తిరుగుబాటు ముందే వచ్చింది, తర్వాత దక్కనల్లర్లు అనేవి ప్రారంభమయ్యాయి. నీలిమందు తిరుగుబాటు అనేది 1859లో, పబ్నా తిరుగుబాటు అనేది 1873లో, దక్కనల్లర్లు అనేవి 1875లో, తర్వాత ముండా ఉల్గలాన్ తీవ్ర దశ అనేది 1895 నుండి 1899 వరకు జరిగిందంటండి. సో అన్నింటికంటే ముందు జరిగిండేది ఇది నీలిమందు తిరుగుబాటు. నీలిమందు తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1859లో. నెక్స్ట్ క్వశ్చన్, ముండా ఉల్గులాన్ సాయుధ పోరాటంలో దాడులకు సంబంధించి
ఏ నైతిక అంశం కనిపించింది అంటే ఆప్షన్ బి అండి. వారు ఆర్థికంగా వెనుకబడిన గిరిజనేతర నిరుపేదలు సామాన్యులపై ఎటువంటి దాడులు చేయలేదు. ఎవరండి వీరు? ముండా ఉలుగలం సాయుధ పోరాటంలో దాడులకు సంబంధించి ఏ నైతిక అంశం కనిపించిందంటే వారు ఆర్థికంగా వెనుకబడిన గిరిజనేతర నిరుపేదలు సామాన్యులపై ఎటువంటి దాడులు చేయలేదంటండి ఈ పోరాటంలో. నెక్స్ట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇక్కడ ఏమన్నారు? వారు బ్రిటిష్ అధికారులపై మాత్రమే దాడి చేసి జమీందారులను వదిలేశారన్నారండి. వారు జమీందారులు వడ్డీ వ్యాపారులపై దాడులు చేశారంట. నెక్స్ట్ వారు ఆర్థికంగా వెనుకబడిన గిరిజనేతర నిరుపేదలు సామాన్యులపై ఎటువంటి దాడులు చేయలేదు. ఇది కరెక్ట్, డిస్కస్ చేశాము. వారు ఆయుధాలు వాడటాన్ని పూర్తిగా నివారించారు. వారు కత్తులు, ఈటెలు, విల్లు బాణాలతో సాయుధ పోరాటాలు చేశారంటండి. నెక్స్ట్ వారు కేవలం క్రైస్తవ మిషనరీలు మాత్రమే లక్ష్యంగా చేసుకుని వడ్డీ వ్యాపారులను వదిలేశారు. వారు వడ్డీ వ్యాపారులు జమీందారులపై కూడా దాడులు చేశారంటండి, వదిలేయలేదు, దాడులు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో జరిగిన ప్రజా తిరుగుబాట్ల ప్రధాన బలహీనత ఏమిటి? 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో జరిగిన ప్రజా తిరుగుబాట్ల ప్రధాన బలహీనత ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. తమ కష్టాలన్నింటికీ మూల కారణమైన బ్రిటిష్ వలస సామ్రాజ్యవాదాన్ని గుర్తించడంలో అవగాహన లోపించడం. తమ కష్టాలన్నింటికీ మూల కారణమైన బ్రిటిష్ వలస సామ్రాజ్యవాదాన్ని గుర్తించడంలో అవగాహన లోపించడం అండి. ప్రజా తిరుగుబాటులో ప్రధాన బలహీనత ఏది అంటే ఇదే. సో ఈ ఉద్యమాలకు విద్యావంతులైన మధ్య తరగతి మేధావుల మద్దతు లభించింది. ఏ ఉద్యమాలకండి? ఈ విద్యావంతులైన మేధావుల నుండి అసలు మద్దతు లభించకపోవడం అనేది ఇది రాంగు. ఈ ఉద్యమాలకు విద్యావంతులైన మధ్య తరగతి మేధావుల నుంచి మద్దతు లభించిందంట. నెక్స్ట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాము, రెండోది. సో నెక్స్ట్ హిందూ మరియు ముస్లిం రైతుల మధ్య ఐక్యత పూర్తిగా లోపించడం. ఇది నీలిమందు మరియు పబ్నా ఉద్యమాలలో అద్భుతమైన హిందూ ముస్లిం ఐక్యత అనేది కనిపించిందట అండి, ఇక్కడ లోపించలేదు. నెక్స్ట్ కాలం కంటే ముందే ఆధునిక ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను డిమాండ్ చేయడం. వీరు పాత పద్ధతులనే తిరిగి కోరుకునే పునరుద్ధరణ స్వభావం కలిగి ఉన్నారంటండి. సో ఆధునీకరణ అనేది రాంగ్ అండి. నెక్స్ట్ సో ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దపు రైతు ఉద్యమాలు పునరుద్ధరణ స్వభావం రిస్టోరేటివ్ ఇన్ క్యారెక్టర్ కలిగి ఉండటం అనగా ఏంటి అంటే ఆప్షన్ బి అండి. వారు గత కాలమే మేలు అనుకుంటూ పాత పద్ధతులనే తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నారంటండి. పునరుద్ధరణ స్వభావం కలిగి ఉండటం అనగా అంటే వారు గత కాలమే మేలు అనుకుంటూ పాత పద్ధతులనే తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నారు. కొత్త సామాజిక ఆర్థిక వ్యవస్థ ప్రతిపాదించడంలో ఇవి విఫలమయ్యాయి. ఈ ఉద్యమాలకు ఆధునిక భవిష్యత్తు దృక్పథం లేదు, పాత పద్ధతులనే తిరిగి తీసుకురావాలని కోరుకునే పునరుద్ధరణ స్వభావం కలిగి ఉండేది. ఇవి స్థానికంగా జరిగాయండి. 20వ శతాబ్దంలోనే ఇవి జాతీయ ఉద్యమంలో విలీనమయ్యాయి. సో పారిశ్రామికీకరణకి ఇక్కడ డిమాండ్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దం మధ్యకాలంలో బ్రిటిష్ పెట్టుబడిదారులు భారతదేశంలో ప్రధానంగా ఏ రంగాలలో పెట్టుబడులు పెట్టారు? 19వ శతాబ్దం మధ్యకాలంలో బ్రిటిష్ పెట్టుబడిదారులు భారతదేశంలో ప్రధానంగా ఏ రంగాలలో పెట్టుబడులు పెట్టారు అంటే ఆప్షన్ బి అండి. టీ తోటలు, జనపనార, బొగ్గు గనులు, రైల్వేలు మరియు పోర్టులు. సో ఈ బాంబే, అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమలలో ప్రధానంగా భారతీయ పెట్టుబడులు పెట్టారంట. భారతీయ పెట్టుబడిదారులు అండి, ఇక్కడ బ్రిటిష్ పెట్టుబడిదారులు కాదు, భారతీయ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టారు. నెక్స్ట్ బ్రిటిష్ పెట్టుబడిదారులు ప్రధానంగా టీ తోటలు, జనపనార, బొగ్గు గనులు, రైల్వేలు మరియు పోర్టులలో పెట్టుబడులు పెట్టారంటండి. సో ఈ రంగాలు ఆ కాలంలో అభివృద్ధి చెందలేదు. ఏవేవి? భారీ యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ అనేవి ఆ కాలంలో అభివృద్ధి చెందలేదంట. వలస పాలన వల్ల సాంప్రదాయ వృత్తులు నాశనం అయ్యాయంటండి. కానీ ఇక్కడేమన్నారు? సాంప్రదాయ చేతి వృత్తులు మరియు చేనేత రంగాలు అన్నారు, అది రాంగ్ అండి, అవి నాశనం అయ్యాయండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ పారిశ్రామిక కార్మికులు 8 గంటల పనిదినం కోసం చేసిన మొట్టమొదటి పెద్ద సమ్మె ఎక్కడ, ఎప్పుడు జరిగింది అంటే ఆప్షన్ బి అండి. 1862లో హౌరా రైల్వే స్టేషన్ అండి, హౌరా రైల్వే స్టేషన్. 1884లో బాంబే మిల్లు కార్మికుల ఫ్యాక్టరీ కమిషన్ ముందు మెమొరాండం సమర్పించారంటండి. దేనికోసం? ఇది 1884లో బాంబే కాటన్ మిల్స్ సంబంధించి, ఇది 1884లో బాంబే మిల్లు కార్మికుల ఫ్యాక్టరీ కమిషన్ ముందు మెమొరాండం సమర్పించారు. 1862లో హౌరా రైల్వే స్టేషన్ అనేది ఈ
1862లో హౌరా రైల్వే స్టేషన్లోని సుమారు 1200 మంది కార్మికులు 8 గంటల పనిదినం కోసం సమ్మె చేశారంటండి. ఇది చికాగో మే డే ఉద్యమం కంటే ముందే జరగడం గమనార్హం. నెక్స్ట్ 1878లో కలకత్తా జనపనార మిల్లులు అనేది ఇది వర్కింగ్ మెన్స్ మిషన్ ప్రారంభమైందంటండి. ఎప్పుడు 1878లో. 1890లో అహ్మదాబాద్ వస్త్ర మిల్లులు అనేది ఇది 1890లో ఆదివారం సెలవు మంజూరైందంటండి దీనివల్ల. నెక్స్ట్ క్వశ్చన్, కార్మికుల సంక్షేమం కోసం 1870లో వర్కింగ్ మెన్స్ క్లబ్ ను స్థాపించి భారత్ శ్రమజీవి పత్రికను నడిపినది ఎవరు? ఇది ఆల్రెడీ డిస్కస్ చేశామండి స్టార్టింగ్ లో. కార్మికుల సంక్షేమం కోసం 1870లో వర్కింగ్ మెన్స్ క్లబ్ ను స్థాపించి భారత్ శ్రమజీవి పత్రికను నడిపినది ఎవరు అంటే ఆప్షన్ సి అండి, శశిపాద బెనర్జీ. శశిపాద బెనర్జీ. లోకండే బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ స్థాపించారు. సోరాబ్జీ షాపూర్జీ బెంగాలీ ఫ్యాక్టరీ చట్టాల ముసాయిదా బిల్లు కోసం పనిచేశారు. బ్రహ్మ సమాజానికి చెందిన శశిపాద బెనర్జీ కార్మికుల కోసం 1870లో వర్కింగ్ మెన్స్ క్లబ్ స్థాపించారు. ఈయనే భారత శ్రమజీవి సంపాదకుడు. జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజం స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, కార్మికులలో నైతిక విలువలు మతపరమైన ఆలోచనలు పెంపొందించడానికి 1878లో వర్కింగ్ మెన్స్ మిషన్ ను ప్రారంభించిన సంస్థ ఏది? కార్మికులలో నైతిక విలువలు మతపరమైన ఆలోచనలు పెంపొందించడానికి 1878లో వర్కింగ్ మెన్స్ మిషన్ ను ప్రారంభించిన సంస్థ ఏది అంటే ఆప్షన్ సి అండి, కలకత్తా బ్రహ్మ సమాజ్. కలకత్తా బ్రహ్మ సమాజ్. పూనా సార్వజనిక సభ దక్కన్ రైతులతో ముడిపడి ఉంది. ఇండియన్ అసోసియేషన్ పబ్నా కౌలుదారుల కోసం పనిచేసింది. 1878లో కలకత్తా బ్రహ్మ సమాజు కార్మికులలో నైతిక విలువలు పెంపొందించడానికి వర్కింగ్ మెన్స్ కమిషన్ ను ప్రారంభించింది. సత్యశోధక సమాజ్ అనేది మహారాష్ట్రలో సాగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1884లో వారాంతపు సెలవులు నియంత్రిత పని గంటల డిమాండ్ చేస్తూ 5,000 మంది బాంబే కాటన్ మిల్లు కార్మికులు సంతకం చేసిన చారిత్రాత్మక మెమొరాండంను ఫ్యాక్టరీ కమిషన్ ముందు ఎవరి ఆధ్వర్యంలో ఉంచారు అంటే ఆప్షన్ బి అండి, సోరాబ్జీ షాపూర్జీ బెంగాలీ మరియు నారాయణ్ మేఘాజీ లోఖండే. సోరాబ్జీ షాపూర్జీ బెంగాలీ మరియు నారాయణ్ మేఘాజీ లోఖండే. వీరు బెంగాల్ ప్రాంత కార్మిక రైతు ఉద్యమాలలో ముడిపడి ఉన్నారండి. ఎవరెవరు? ఈ శశిపాద బెనర్జీ మరియు సురేంద్రనాథ్ బెనర్జీ అనే వాళ్ళు బెంగాల్ ప్రాంత కార్మిక రైతు ఉద్యమాలతో ముడిపడి ఉన్నారు. నెక్స్ట్, సోరాబ్జీ షాపూర్జీ బెంగాలీ మరియు నారాయణ్ మేఘాజీ లోఖండే ఆధ్వర్యంలో 5,000 మంది కార్మికులు సంతకం చేసిన మెమొరాండంను 1884లో ఫ్యాక్టరీ కమిషన్ ముందు ఉంచారు. నెక్స్ట్, లోఖండే పూలే యొక్క అనుచరుడే కానీ మెమొరాండంను లోఖండే బెంగాలీ సమర్పించాడంటండి. మెమొరాండంను లోఖండే బెంగాలీ సమర్పించారు. నెక్స్ట్, నీలిమందు తిరుగుబాటు సాహిత్యకారులు ఎవరెవరంటే దీనబంధు మిత్ర మరియు హరిశ్చంద్ర ముఖర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, కార్మికుల నిరంతర డిమాండ్ల మేరకు బాంబే మిల్ ఓనర్స్ అసోసియేషన్ వారాంతపు ఆదివారం సెలవును అధికారికంగా ఎప్పుడు మంజూరు చేసింది అంటే ఆప్షన్ ఏ అండి, జూన్ 10, 1890. జూన్ 10, 1890. కార్మికుల డిమాండ్ మేరకు బాంబే మిల్ ఓనర్స్ అసోసియేషన్ 1890 జూన్ 10 నుండి వారాంతపు ఆదివారం సెలవును మంజూరు చేసింది. 1862లో హౌరా సమ్మె జరిగింది. 1881లో మొదటి ఫ్యాక్టరీ చట్టం వచ్చింది. ఈ కాలంలో దక్కన్ అల్లర్లు ముగింపు దశలో ఉన్నాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కార్మిక ఉద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? భారతీయ కార్మిక ఉద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే నారాయణ్ మేఘాజీ లోఖండే అండి. నారాయణ్ మేఘాజీ లోఖండే. ఈ సోరాబ్జీ షాపూర్జీ బెంగాలీ తొలి కార్మిక సంస్కర్తలలో ఒకరంటండి, కానీ పితామహుడు కాదు. శశిపాద బెనర్జీ వర్కింగ్ మెన్స్ క్లబ్ యొక్క స్థాపకుడు. నారాయణ్ మేఘాజీ లోఖండేను భారతీయ కార్మిక ఉద్యమ పితామహుడు అని పిలుస్తారు. నెక్స్ట్, ఆనంద్ మోహన్ బోస్ అనే అతను ఇండియన్ అసోసియేషన్ యొక్క నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, 1890లో ఎన్ఎం లోఖండే చేత స్థాపించబడిన భారతదేశపు మొట్టమొదటి కార్మిక సంఘం ఏది? 1890లో ఎన్ఎం లోఖండే చేత స్థాపించబడిన భారతదేశపు మొట్టమొదటి కార్మిక సంఘం ఏది అంటే ఆప్షన్ బి అండి, బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్. బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్.
ఇది 1870లో శశిపాద బెనర్జీ స్థాపించారు. ఎన్ఎం లోఖండే 1890లో భారతదేశపు మొట్టమొదటి కార్మిక సంఘమైన బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ ను స్థాపించారు. ఇది ఒక రాజకీయ లేదా సామాజిక సంస్థ. ఇది జస్టిస్ రాండే నేతృత్వంలోని సంస్థ. ఏదండి? జస్టిస్ రాండే నేతృత్వంలోని సంస్థ ఇది పూనా సార్వజనిక్ సభ. ఒక రాజకీయ లేదా సామాజిక సంస్థ ఇండియన్ అసోసియేషన్. నెక్స్ట్, బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ అనేది భారతదేశపు మొట్టమొదటి కార్మిక సంఘమైన బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ ను స్థాపించారు. ఎవరు? ఎన్ఎం లోఖండే. వర్కింగ్ మెన్స్ క్లబ్ అనేది శశిపాద బెనర్జీ స్థాపించాడు. ఎప్పుడు స్థాపించాడు అంటే 1870లో. నెక్స్ట్ క్వశ్చన్, కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఎన్ఎం లోఖండే మరాఠీ భాషలో నడిపిన పత్రిక ఏది అంటే ఆప్షన్ సి అండి, దీనబంధు. దీనబంధు ఇది బెంగాలీ భూస్వామ్య అనుకూల పత్రిక. ఏదండి? అమృత బజార్ పత్రిక అనేది. ఈ అమృత బజార్ పత్రిక అనేది బెంగాలీ భూస్వామ్య అనుకూల పత్రిక. హిందూ పేట్రియాట్ అనేది హరిశ్చంద్ర చంద్ర ముఖర్జీ సంపాదకత్వంలోని పత్రిక. దీనబంధు అనేది కార్మిక చైతన్యానికి వేదికగా లోఖండే దీనబంధు అనే పత్రికను మరాఠీ భాషలో నడిపారంటండి. నీల్ దర్పణ్ అనేది దీనబంధు మిత్ర రాసిన నాటకం. ఇది పత్రిక కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన ఏ సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఎన్ఎం లోఖండే క్రియాశీలక సభ్యుడిగా పనిచేశారు? మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన ఏ సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఎన్ఎం లోఖండే క్రియాశీలక సభ్యుడిగా పనిచేశారు అంటే ఆప్షన్ బి అండి, సత్యశోధక సమాజ్ అండి. సత్యశోధక సమాజ్. ఈ బ్రహ్మ సమాజ్ అనేది శశిపాద బెనర్జీ బ్రహ్మ సమాజానికి చెందినవారు. లోఖండే మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సత్యశోధక సమాజం ఉద్యమంలో క్రియాశీలక సభ్యుడు. ఎవరు? ఈ లోఖండే. నెక్స్ట్, రనడే ఎంజి రనడే పూనా సార్వజనిక సభను నడిపారంటండి. ఎవరు? ఈ ఎంజి రనడే పూనా సార్వజనిక సభను నడిపాడు. ఇండియన్ అసోసియేషన్ ని సురేంద్రనాథ్ బెనర్జీ నడిపాడు. నెక్స్ట్ క్వశ్చన్, 1878లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో సోరాబ్జీ షాపూర్జీ బెంగాలీ ప్రతిపాదించిన ముసాయిదా బిల్లు ప్రకారం పని గంటల పరిమితులను జతపరచండి. పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు పని గంటలు ఎలా ఉండాలో దేని ప్రకారం అండి? ఈ 1878లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో షోరాబ్జీ షాపూర్జీ బెంగాలీ ప్రతిపాదించిన ముసాయిదా బిల్లు ప్రకారం అండి పని గంటలు గుర్తించాలి. ఇక్కడ ఆప్షన్ ఏ అండి, 122331. పురుషులకైతే 11 గంటలు, స్త్రీలకైతే 10 గంటలు, పిల్లలకైతే 9 గంటలు. పురుషులకైతే 11 గంటలు, స్త్రీలకైతే 10 గంటలు, పిల్లలకైతే 9 గంటలు. సోరాబ్జీ ప్రతిపాదించిన బిల్లు ప్రకారం పురుషులకు 11 గంటలు, స్త్రీలకు 10 గంటలు, పిల్లలకు 9 గంటలుగా పని గంటలను పరిమితం చేయాలని డిమాండ్ చేశారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కృషి ఫలితంగా 1881లో మొదటి భారతీయ ఫ్యాక్టరీల చట్టం రావడానికి బలమైన పునాది పడింది అంటే ఆప్షన్ బి అండి, సోరాబ్జీ షాపూర్జీ బెంగాలీ. సోరాబ్జీ షాపూర్జీ బెంగాలీ. శశిపాద బెనర్జీ శ్రమజీవి క్లబ్కే పరిమితమయ్యారు. సోరాబ్జీ షాపూర్జీ బెంగాలీ 1878లో ప్రతిపాదించిన ముసాయిదా బిల్లు మరియు చేసిన కృషి ఫలితంగానే 1881లో మొదటి భారతీయ ఫ్యాక్టరీల చట్టం వచ్చింది. హరిశ్చంద్ర చంద్ర ముఖర్జీ నీలిమందు రైతులకు మద్దతు ఇచ్చారు. కేశవ్ చంద్రసేన్ పబ్నా ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తొలి కార్మిక ఉద్యమాల ప్రధాన పరిమితులలో ఒకదానిని గుర్తించండి. తొలి కార్మిక ఉద్యమాల ప్రధాన పరిమితులలో ఒకదానిని గుర్తించండి. ఆప్షన్ బి అండి, ఆనాటి భూస్వామ్య మనస్తత్వం వల్ల వీరు మహిళలు మరియు బాల కార్మికుల దయనీయ పరిస్థితులను పట్టించుకోలేదంటండి. ఈ ఉద్యమాలకు కార్మికుల నుండి కాకుండా బయటి వ్యక్తులు నాయకత్వం ఉండేది. ఏ ఉద్యమాలకండి? వారు ఎలాంటి వెలుపల సహాయం లేకుండా పూర్తిగా పారిశ్రామిక కార్మికుల ద్వారా నడపబడ్డారు అనేది రాంగ్ అండి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆనాటి భూస్వామ్య మనస్తత్వం వల్ల మహిళలు మరియు బాల కార్మికుల దయనీయ పరిస్థితులను తొలి కార్మిక ఉద్యమాలు పెద్దగా పట్టించుకోలేదంట. ఇవి కేవలం తక్షణ సమస్యలైన వేతనాలు, విశ్రాంతి వంటి వాటికే పరిమితమయ్యాయి. ఇవి చాలా వరకు పరిమిత సమ్మెలు మరియు మెమొరాండంల రూపంలో సాగాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో జరిగిన ప్రజా తిరుగుబాట్లు మరియు కార్మిక ఉద్యమాలు ప్రాథమికంగా ఏ రకమైన పోరాటాన్ని గుర్తిస్తాయి అంటే వలస ప్రభుత్వం మరియు స్థానిక దోపిడీదారుల దేశ్ముఖ్ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన వర్గ పోరాటాలు అండి. ఇవి ప్రాథమికంగా మత ఉద్యమాలు కావండి.
ఇవి ప్రాథమికంగా మత ఉద్యమాలు కావు. ఇవి ప్రాథమికంగా వలస ప్రభుత్వం మరియు స్థానిక జమీందారులు లేదా వడ్డీ వ్యాపారుల ద్విముఖ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన వర్గ పోరాటాలు. పాత రాజులు సంస్థానాధీశులు లొంగిపోయాక రైతులే వీటికి నాయకత్వం వహించారు. సంపద విభజన వంటి ఆధునిక సోషలిస్ట్ డిమాండ్లు వీరికి లేవంటండి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ఇది. 1920లు మరియు 1930ల నాటికి రైతు ఉద్యమాల స్వభావంలో ఎలాంటి మార్పు వచ్చింది అంటే వారు పూర్తిగా రాజకీయ చైతన్యం పొంది జాతీయ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అంటే జాతీయ ఉద్యమంలో విలీనమయ్యాయంటండి. వారు పూర్తిగా రాజకీయ చైతన్యం పొంది జాతీయ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో జాతీయ ఉద్యమంలో విలీనమయ్యాయి అంటండి. సో నిరసనలు ఆగిపోలేదు, అవి మరింత బలపడ్డాయి. అవి జాతీయ స్థాయితో అనుసంధానమయ్యాయి. 19వ శతాబ్దపు లోపాలను అధిగమించి 1920లు మరియు 1930ల నాటికి ఈ రైతు ఉద్యమాలు పూర్తిగా రాజకీయ చైతన్యం పొంది జాతీయ ఉద్యమంలో విలీనమయ్యాయి. వ్యవసాయ రంగ సమస్యలపైనే పోరాట జాతీయ ఉద్యమంతో కలిసింది. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ ఎలా ఉందో కూడా మీరు కమెంట్లో తెలియజేయండి. ఇది కొంచెం ఈజీ లెవెల్లోనే ఇచ్చామండి ఈ టాపిక్. సో ఇంకా కొంచెం డిఫికల్టీగా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. సో ముందు ఇంకా కొంచెం డిఫికల్టీ పెంచుతామండి. ఈ ఈజీ లెవెల్లో ఇస్తే క్వశ్చన్స్ ప్రతిదీ కవర్ కావు. సో ఈజీ లెవెల్ క్వశ్చన్ పేపర్ ఈజీ వస్తే మీరు ఆన్సర్ చేయగలరు, కానీ క్వశ్చన్ పేపర్ ఒకవేళ డిఫికల్ట్గా వస్తే ఈ లెవెల్ సరిపోదండి. సో ముందు ఇంకా డిఫికల్టీ లెవెల్లో క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ అనేది ఎలా ఉందో కూడా మీరు తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.